యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. యోసేపుని ప్రేమించి దేవుడు 2 కుమారులను ఇచ్చాడు. వాక్యాన్ని వినాలి జాగ్రత్తగా. యోసేపు తన తండ్రి అయిన యాకోబు యొద్దకు తన 2 కుమారులను తీసుకుని వచ్చాడు. తండ్రి, నా పిల్లలను ఆశీర్వదించాలని నేను ఆశపడుతున్నాను. వాడి నాన్నగారు చాలా పెద్దవాడయ్యాడు, వృద్ధుడుగా ఉన్నాడు. And Joseph knows the value of the laying on of hands of his father. తన తండ్రి చేతులు పెడితే పిల్లల మీద ఎలా దీవించబడతారో జోసెఫ్కి తెలుసు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ చేతులలో శక్తి ఉంది. యేసుని నామం. కుడి చేతిలో ఉందా, ఎడం చేతిలో ఉందా, ఐ కెనాట్ మేక్ ఎ డిఫరెన్స్. బట్ తల్లిదండ్రుల చేతులలో ఆశీర్వాదాన్ని దేవుడు ఉంచాడు. అందరి గురించి నేను చెప్పలేను, బట్ ఐ నో వాట్ ఐఎమ్ స్పీకింగ్. నేనేం మాట్లాడుతున్నాను నేను ఎరుగుతాను. సో యోసేపు భావించాడు, నాన్న ఒక రోజున నీ చెయ్యి నా మీద ఉంచా, ఈ రోజు నేను ప్రధానమంత్రిగా మార్చబడ్డా. ప్రతి శ్రమలలో నాకు ఒక జయ జీవితాన్ని దేవుడు నాకు దయచేశాడు. కాబట్టి నీ ఆశీర్వాదం ఎంత గొప్పదో నాకు తెలుసు. నీ హస్త నిక్షేపణం ఎంత ఘనమైనదో నాకు తెలుసు. కాబట్టి నా 2 కుమారులను దీవించవని అతని పెద్ద కుమారుడిని తన తండ్రి యొక్క కుడి చేతకును, తన చిన్న కుమారుడిని తన తండ్రికి ఎడమ తట్టుకుని తెచ్చాడు. వాళ్ళ నాన్నగారికి కళ్ళు కనబడట్లా. పిల్లలిద్దరు మోకరించారు. వాళ్ళ నాన్నగారు బలం తెచ్చుకుని కూర్చున్నాడు. రే, ఈ పిల్లలు నీ పిల్లలు కాదు, ఈ పిల్లలు నా పిల్లలు. ఒక యోసేపే కానీ 2 కలిపారు, ఎఫ్రాయిము మనష్షే. వినాలి, 200 ఆశీర్వాదాలు ఒక తండ్రి చేతి కిందకి తీస్తే నీకు ఒక ఆశీర్వాదం దొరకదు. 2 పాండ్లుగా నువ్వు దీవించబడతా. సరిగా చెప్పు ఆమేనని. హుషారుగా చెప్పు, విశ్వాసంతో చెప్పు. నువ్వు చెప్పేది ఆమేనే, నీకు ఊరికేది ఏం లేదు. ఇక్కడ హుషారుగా చెప్పాలి సన్నిధిలో. తండ్రి చేతుల దగ్గరకు వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎ ఫోల్డ్ ఆఫ్ బ్లెస్సింగ్ బట్ ఎ డబుల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్. తండ్రి చేతి కిందకి తీసుకుని వచ్చాడు. ప్రార్థన అయిపోయిన తుర్రుమని పరిగెత్తే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదొక గ్యాంగ్. అది విన్నారా? ఇంటికి వెళ్ళిపోవాలి మొదట. ఆ తప్పు లేదు, వెళ్ళొచ్చు. బట్ ఈ ఆశీర్వాదాలు ఎలాంటివో గ్రహించాడు జోసెఫ్. తన తండ్రి యొక్క కుడి హస్తమునకు పెద్దవాడిని, తన తండ్రి యొక్క కుడి హస్తమునకు చిన్నవాడిని తెచ్చాడు. తండ్రి తండ్రి వీరిని ఆశీర్వదించాలి. వాళ్ళ నాన్నగారు వీరు నా కుమారులని చెప్పి తన కుడి హస్తమును చిన్నవాడి మీద, తన ఎడమ హస్తమును పెద్దవాడి మీద. వెంటనే జోసెఫ్ అన్నాడు, నాన్న చిన్నోడు పెద్దోడు ఇటున్నాడు, నాన్న చిన్నోడు ఇటున్నాడు. యు ఆర్ క్రిస్ క్రాసింగ్ యువర్ హ్యాండ్స్. నీ చేతులు ఏం చేస్తున్నావు? చెప్పాలి. నువ్వు అడ్డంగా తీసుకుని వెళ్తున్నావు నాన్న. దిస్ ఇస్ నాట్ ద వే. సి, పెద్దోడు ఇక్కడ వాళ్ళ నాన్న అన్నాడు, అది నాకు తెలుసు, అది నాకు తెలుసు. ఏలయనగా నా మాటలు గమనించగలగాలి. ఏలయనగా లేఖనం మాట్లాడుతుంది. వింటున్నారా? చిన్నవాడిని కుడి హస్తముతో దీవించి పెద్దవాడిని ఎడమ హస్తముతో ఆశీర్వదించాడు. క్యాన్ వి టేక్ ది స్క్రిప్చర్ లైక్ దిస్? ఈ వాక్యాన్ని మనం ఇలా తీసుకోవచ్చు. తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు తండ్రి కుడి హస్తములో ఉన్నాడు. సర్వమానవాళి అయిన మనం ఆయన ఎడమ చేతిలో ఉన్నాం. లేఖనం అంటుంది, పరలోకపు తండ్రి తన కుడి హస్తమును మన మీద ఉంచాడు, తన ఎడమ హస్తమును తన కుమారుడి మీద ఉంచాడు. అందుకని ఆయన అంటాడు, నా తండ్రి నా తండ్రి నన్నేలా చేయి విడిచితివి. నా మాటను గమనించగలగాలి ప్రియులారా. మనకు చేతినన్ని అర్హత లేని మనకు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన వాడు జీవము కలిగిన తండ్రి అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా.
ఈ రోజున మనం ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు అదిగో ఆయన హస్తములు దేవుని ఆలయములు అల్లాడుతున్నాయి. ఆయన హస్తము ప్రతి ఒక్కరిని దీవించాలని ఎదురు చూస్తుంది. ఆయన ఎద్దుకు వచ్చి నీవు కూడా తగ్గింపు హృదయాలతో, పశ్చాత్తాప హృదయంతో యేసయ్యా అని ఒక ఎదురు చూపుతూ ఉన్నప్పుడు అదిగో ఆయన కుడి హస్తం నీ మీదకు దిగి వస్తుంది. ఆయన నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించువాడై ఉంటాడు.